ఓం శ్రీరభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖుని మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారమో మంత్రజపమో అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇది ఒకసారి రిపీట్ చేసుకోనన్నా. పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. కుంభరాశి వారికి ఈ నెల 17వ తారీఖు
మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమయ్యి 1/3/2026 మార్చి వరకు కూడా పంచగ్రహ కూటం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతున్నా సరే అవసరార్థం ఎక్కడో అక్కడ అప్పు అయితే పుడుతుంది. సరే ముందు ఈ గండం అయితే గట్టెక్కేయి, తర్వాత చూసుకుందాం అనేటువంటి విషయంలో ఉంటారు. ఏ విషయంలో అయినా సరే నిర్ణయాన్ని చాలా స్పీడ్గా తీసుకుంటారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా ఇక్కడ అక్కడ పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, దాన్ని మెయింటైన్ చేయడం తప్ప స్థిరత్వం అనేటువంటిది ఏర్పడదు. కానీ అవసరార్థం మీకు రావాల్సిన ధనం రావడం, అవసరార్థం మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతాయి. పర్వాలేదు, ఆర్థిక ప్రణాళిక నేను అటు ఇటు వేసినా సరే నేను ఏదో విధంగా జీవితాన్ని కొనసాగించగలను మీ మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పీకల మీద కూర్చునే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కుంభరాశి వారికి కాస్త మనోధైర్యం తగ్గుతున్నా సరే ఏదో ఒక రోజు నేనంటూ ఏంటో నిరూపించుకుంటాను అనేటువంటి మనోస్థైర్యం అయితే ఏర్పడుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో కాస్త మనోస్థైర్యం తగ్గినా సరే ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు పంచగ్రహ కూటం వల్ల అద్భుతమైన మార్పులు అయితే ఏమీ జరగవు. కానీ మీలో మాత్రం కొన్ని మార్పులు చేసుకుని శరీరం మీద అంటే వ్యాయామానికి వెళ్ళాలి, నేనంటూ ఒక ఫిజిక్ని ఏర్పాటు చేసుకోవాలి, నాకంటూ ఒక స్టైలిష్నెస్ ఉండాలి అనేటువంటి విధానానికి ఎక్కువ శాతం చర్మ సౌందర్యాలకి ఆరోగ్యం విషయంలోనూ మీ యొక్క శరీర ఆకృతి మీద ఎక్కువ అవగాహన కానీ ఆ ఆలోచనలు కానీ ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా ఈ రోజు కాదు రేపన్నా ఏదో విధంగా చేసేస్తాంలే అనేటువంటి ఒక నెగ్లిజెన్సీ, ఆర్థిక విషయంలో ఒక నెగ్లిజెన్సీ, ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. పైగా ఈ కుంభరాశి వారు మీ యొక్క ఆకృతిని బట్టి, మీరు వేసేటువంటి డ్రెస్ సెన్స్ని బట్టి ఎదుటివారు మనకు గౌరవిస్తారు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. సమాజంలో ఉండవలసింది డాబు దర్పం ఉండాలి, ఆ దర్పం ఉంటేనే మనల్ని గౌరవిస్తారు అని మీరు డాబు దర్పానికి మాత్రమే పోతూ ఉంటారు. అది కాదు, కేవలము నీ పనిని మాత్రమే నమ్ముకోవాలి, మాటలు కాదు అనేటువంటి విషయాన్ని కొంచెం ఈ కుంభరాశి వారు అర్థం చేసుకోండి. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడాను ఏదన్నా గ్రామదేవత అమ్మవారి దగ్గర కాస్త పసుపు సమర్పించండి అమ్మవారికి. అమ్మవారి పాదాల వద్ద పసుపు పెట్టండి, ఆ పసుపుని నుదుటిగా పెట్టుకోండి. దీనివల్ల మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఆర్థికంగా కూడా స్థిరపడడానికి ఒక మంచి అవకాశం అయితే లభిస్తూ ఉంటుంది.